ఓం శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025వ సంవత్సరం ఏప్రిల్ మాసం 17వ తేదీ అనగా గురువారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరము చైత్రమాసము వసంత ఋతువు ఉత్తరాయణము బహుళపక్షము తిథి చవితి ఏప్రిల్ 16వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 1:17 నుండి ఏప్రిల్ 17వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 3:23 వరకు. తదుపరి తిథి బహుళపక్షం పంచమి ఏప్రిల్ 17వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 3:23 నుండి ఏప్రిల్ 18వ తేదీ అనగా శుక్రవారం నాడు సాయంత్రం 5:07 వరకు. నక్షత్రం జ్యేష్ఠ ఏప్రిల్ 17వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 5:55 నుండి ఏప్రిల్ 18వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 8:21 వరకు. కరణం బాలవ ఏప్రిల్ 16వ తేదీ అనగా బుధవారం నాడు అర్ధరాత్రి 2:23 నుండి ఏప్రిల్ 17వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 3:23 వరకు. కౌలవ ఏప్రిల్ 17వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 3:23 నుండి ఏప్రిల్ 18వ తేదీ అనగా శుక్రవారం నాడు తెల్లవారుజామున 4:19 వరకు. తైతుల ఏప్రిల్ 18వ తేదీ అనగా శుక్రవారం నాడు తెల్లవారుజామున 4:19 నుండి ఏప్రిల్ 18వ తేదీ అనగా అదే రోజు సాయంత్రం 5:07 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:49 నుండి 3:22 వరకు. యమగండ కాలం ఉదయం 6:02 నుండి 7:35 వరకు. గుళికా సమయం ఉదయం 9:09 నుండి 10:42 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:11 నుండి 11:01 వరకు. తదుపరి మధ్యాహ్నం 3:09 నుండి 3:59 వరకు. వర్జము మధ్యాహ్నం 12:05 నుండి 1:51 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:50 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. అమృతకాలం రాత్రి 10:38 నుండి అర్ధరాత్రి 12:23 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:25 నుండి 5:13 వరకు. సూర్యోదయం ఉదయం 6:02, సూర్యాస్తమయం సాయంత్రం 6:28. చంద్రోదయం ఏప్రిల్ 17వ తేదీ అనగా గురువారం నాడు రాత్రి 10:21. చంద్రాస్తమయము ఏప్రిల్ 18వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 9:26. సూర్యరాశి మేషరాశి, జన్మరాశి చంద్రుడు వృశ్చిక రాశి గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం దక్షిణ. ఇవండి వంటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈ రాశికి చెందిన స్త్రీ పురుషులు ఇరువురు కూడా ఈ రోజు తొందరపాటును కలిగి ఉంటారు. కయ్యానికి కాలు దువ్వే మనస్తత్వంతో ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. చెడు సాంగత్యాలను విడిచిపెట్టాలి. స్నేహితులతో విరోధం ఏర్పడకుండా మెలగాలి. ఎందుకంటే ఈ రాశి వారికి ఈ రోజంతా కూడా సమస్యలతో నిండి ఉంటుంది. మిమ్మల్ని వెతుక్కుంటూ మరి సమస్యలు మీ దగ్గరకు వస్తాయి. రోజంతా కూడా గందరగోళంతో నిండి ఉంటుంది కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి. అనవసరమైన వాదనలకు గొడవలకు దూరంగా ఉండాలి. అనవసరమైన ప్రయాణాలు ఈ రోజు చేయకండి. అక్కర్లేని ఖర్చులను కూడా నివారించండి. అనుకోకుండా ధన నష్టం కలిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కొన్ని ముఖ్యమైన పనులు మరియు కార్యక్రమాలు లాంటివి వాయిదా వేసుకోవలసి వస్తుంది. అనారోగ్య బాధలు కూడా స్వల్పంగా ఉంటాయి. స్థానచలన సూచనలు కూడా వృషభ రాశి వారికి ఈ రోజు కనిపిస్తున్నాయి. ఆందోళనకరమైన పరిస్థితులు తీవ్రంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒంటరిగా జీవిస్తున్న వృషభ రాశి వారు తమ భావోద్వేగాలను నయం చేసుకోవలసి ఉంటుంది. ఉద్యోగస్తులు పూర్తి చేసేసిన పాత ప్రాజెక్టుల్లో ఏవైనా లోపాలు ఈ రోజు తెరపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఆఫీస్లో అధిక పని కారణంగా మనసు కొంత పరధ్యానంలో కూడా ఉండవచ్చు. ఉద్యోగం పట్ల అసంతృప్తి కూడా మీకు ఉంటుంది. సాంకేతిక రంగాల్లో ఉన్నవారు సైతం ఈ రోజు ఒత్తిడికి గురవుతారు. రోజంతా కూడా గందరగోళంతో నిండి ఉంటుంది. మీ కెరియర్లో మీరు ఏ దిశగా అయితే ప్రయాణిస్తున్నారో అదే కొనసాగించండి. ఉద్యోగం చేసే స్థలాన్ని మార్చడానికి ప్రయత్నించకండి. ఈ రాశి వారు ఇతరుల విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకోకుండా ఉండటం వలన అక్కర్లేని విషయాలలో తలదూర్చకుండా ఉంటూ ఉచిత సలహాలు ఎవరికీ ఇవ్వకుండా ఉంటే కొన్ని అనవసరమైన తగాదాలు మరియు సమస్యల నుండి మీరు బయటపడతారని చెప్పవచ్చు. ప్రభుత్వ పథకాల యొక్క పూర్తి ప్రయోజనాన్ని ఈరోజు పొందుతారు. చట్ట సంబంధితమైన విషయాలు పరిష్కరింపబడాలంటే మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఒకే సమయంలో అనేక పనులను చేపట్టాల్సి రావచ్చు. ఈరోజు తెలియని భయాలు మరియు గందరగోళాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. నిద్ర లేకపోవటం వలన చిరాకు ఎక్కువగా ఉంటుంది. రోజంతా కూడా చాలా బిజీగా ఉంటారు. అయినప్పటికీ కూడా
ఆరోగ్యంపై దృష్టి ఉంచాలి. వేళకు భోజనం చేయటం, సరిపడా నిద్రపోవటం లాంటి వాటి మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. ఏదైనా ఒక వ్యవహారంలో డబ్బు సైతం ఈరోజు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు కూడా ఈరోజు సమస్యలమయంగానే ఉంటుంది. ఆశించిన లాభాలు రాకపోవటం వలన అసంతృప్తి చెందుతారు, ఆందోళన పడతారు. అయితే ఓర్పుతో, సహనంతో ముందడుగు వేయటం వలన ప్రయోజనాలు ఉంటాయి. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా కూడా మానసిక ఒత్తిడి పెరిగే అవకాశాలు ఈ రాశి వారికి ఈ రోజు కనిపిస్తున్నాయి. ఒక చిన్న విషయం గురించి కుటుంబంలో కొంత అశాంతి ఏర్పడుతుంది. సంతానం యొక్క చదువులకు సంబంధించి కూడా కొన్ని చికాకులు ఉంటాయి. ఇంట్లో వయసు పైబడిన వారు ఉంటే వారి ఆరోగ్యం పట్ల కూడా మీరు శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అనుకోని విధంగా ఇంటికి సంబంధించిన ఖర్చులు అకస్మాత్తుగా ఎక్కువైపోతాయి. అంతేకాకుండా కొన్ని పాత పొరపాట్లు బయటపడి సంబంధాలలో చికాకును కలిగిస్తాయి. కాబట్టి ఈ రాశివారు ఈరోజు తమ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. జీవిత భాగస్వామి పట్ల ప్రేమగా ఉంటూ తనతో కొంత సమయాన్ని సంతోషంగా గడిపేటందుకు ప్రయత్నించండి. ప్రియమైన వారిని సంతోషంగా ఉంచేటందుకు సాయశక్తులా ప్రయత్నించాలి. ఈ రాశి వారికి ఈరోజు ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుందని చెప్పవచ్చు. డబ్బుకు సంబంధించిన పని ఈరోజు ప్రభావితం అవుతుంది. వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని పెంచుకునేటందుకై రుణం తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆస్తిపరంగా మంచి రోజుగానే ఉంటుంది. వ్యాపారంలో కొత్త భాగస్వామ్యాలు ఏర్పడవచ్చు. ఇది భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటుంది. కొంతమంది వృషభ రాశి వారిలో మాత్రం కార్యాలయంలో సమస్యలు తొలగిపోయి ఉద్యోగంలో ఉన్నతమైన స్థానం లభించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులు ప్రస్తుతం చేసే పనిలోనే కొనసాగడం అత్యంత ఉత్తమం. కొత్త ఉద్యోగాన్ని ప్రయత్నించేటందుకు, ఉద్యోగాన్ని మార్చేటందుకు కూడా ఇది అనుకూలమైన సమయం అయితే కాదు. ఈ రాశికి చెందిన విద్యార్థులు చదువుపై ఏకాగ్రతను పెట్టడం చాలా అవసరం. ఈ రాశి వారు గతంలో ఎవరి దగ్గరైనా డబ్బును అప్పుగా తీసుకుని ఉంటే దాన్ని తిరిగి చెల్లించేటందుకు ప్రయత్నిస్తారు. ఇంట్లో కొన్ని మార్పులు చేయటం గురించి కూడా ఆలోచిస్తారు. అయితే మీ స్నేహితుడికి ఎవరికైనా మీ సలహా అవసరమైతే తప్పకుండా ఇవ్వండి. అంతేగాని నిర్లక్ష్యం చేయకండి. స్నేహితులతో విరోధం ఏర్పరచుకోకండి. రోజంతా కూడా సమస్యలతో, చికాకులతో నిండి ఉంది కాబట్టి స్త్రీ పురుషులు ఇరువురు కూడా భగవంతుణ్ణి ధ్యానిస్తూ రోజును ప్రారంభించండి. అదేవిధంగా ఇష్టదైవాన్ని పూజించుకుని తప్పకుండా రామరక్ష స్తోత్రాన్ని కానీ, శ్రీ వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని గాని పఠించండి. లేదా కనీసం వినే ప్రయత్నం చేయండి. మీ వీలును బట్టి పక్షులకు నీటిని అందించే ఏర్పాటు చేయండి. మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. దినచర్యలో తప్పకుండా ధ్యానాన్ని జత చేసుకోండి. ధ్యానం ద్వారా మీరు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. ముఖ్యమైన ప్రయాణాలు తప్పనిసరిగా చేయవలసి వస్తే పడమర దిశగా ప్రయాణించండి. అదేవిధంగా బయలుదేరే ముందు కాస్త జీలకర్రను నోట్లో వేసుకుని ఆ తర్వాత బయలుదేరటం వలన ఉత్తమ ఫలితాలు ఉంటాయి. గురువారానికి గ్రహాధిపతి గురువు అనగా బృహస్పతి. గురువు యొక్క అధిష్టాన దైవం శ్రీ దక్షిణామూర్తి. ఈయన శివాలయంలో దక్షిణ గోడలో కొలువై ఉంటారు కాబట్టి గురువారం నాడు శ్రీ దక్షిణామూర్తి అనుగ్రహం కొరకు శివాలయాలను దర్శించాలి. దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించాలి. గురువారాల్లో శివాలయంతో పాటు గురువు అనుగ్రహం కోసం శ్రీ మహావిష్ణువు మరియు శ్రీ దత్తాత్రేయ ఆలయాలను సైతం దర్శించాలి. గ్రహబలం కొరకు గురువారం నాడు పసుపు మరియు బంగారం రంగు దుస్తులను ధరించాల్సి ఉంటుంది. ఈ రోజు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేయటం వలన మానసిక అశాంతి ఏర్పడుతుంది. అంతేకాకుండా ధన నష్టం, విద్యాలోపం, శత్రుబాధలు లాంటి దుష్ఫలితాలు కూడా కలుగుతాయి. గురువారం రోజు జ్ఞానం, భక్తి, ధ్యానం, డబ్బు వ్యవహారాలు, అమ్మకాలు, కొనుగోళ్లు, పెద్దలను కలవటం, వివాహ ప్రయత్నాలు, దాతృత్వం చేయడం, పిల్లల పనులు, ఇటువంటి పనులకు చాలా అనుకూలంగా ఉంటుంది. అత్యాశ, కోపం, హింస, అబద్ధాలు చెప్పడం, సోమరితనం వంటి వాటికి గురువారాలు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఇవండి వాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక్క లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాం. మొదటిసారి మన ఛానల్ను చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు.